మన చంద్రబాబు నాయుడు గారికి ఓ కొత్త పేరు పెట్టారు, వైఎస్ఆర్సీపీ నాయకులు నరేంద్ర గారు. ఇప్పటి నుంచి ఆ కొత్త పేరుతోనే పిలవాలి అని ప్రకటించారు. ఆ పేరేటో ఆయన్నే అడిగి కనుక్కుందాం. నమస్తే సార్, టీడీపీ నాయకులు ఏటంటున్నారో విన్నారా? మిగతాదంతా వదిలేసి మావిగన్ పేరు వెనకాల పడ్డారు. వాళ్ళంతే సార్, అసలు వదిలేసి కొసరెట్టుకుని ఏలాడిపోతారు. పట్టాభి గారు ఏంటో మాట్లాడతాడు. ఏటన్నాడు పట్టాభి? జగన్మోహన్ రెడ్డి గారిలో ముందు పేరు జా తీసుకుంటా, మోహన్ అన్న గారి దగ్గర ఎం, రెడ్డి గారు జమారే తీసుకోనంటే ఆయన అలాగే మాట్లాడతారు సార్. పట్టాభి గారు ఆ, ఒక మనుషులకు ఉండేటువంటి ఆకారం అయితే మీకు లేదు. ఆయన ఆకారానికి ఏంటి సార్, బ్రహ్మాండంగా ఉంటాడు కదా. జంతువులు పోలినటువంటి ఆకారానికి మీరు చేరిపోయారు. సార్ అలా బాడీ షేమింగ్ చెయ్యొద్దు, బాగోదు. మీ మీద వర్షం కురిసినా కూడా అది తెలియదనే మాకు అర్థమైపోయింది. అంటే ఆయన దున్నపోతనేగా మీ ఉద్దేశం? దిస్ ఇస్ టూ మచ్. మీకు అర్థమయ్యే భాషలో ఒకటి చెప్పన పోని. సార్ ఆయనకే కాదు మాకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి. నాకు ఒక ఐడియా వచ్చింది, చెప్పమంటారా? చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి పేరులో మొదట చెం, చమ్. బాబు పేరులో బా, బా. చెంబా, చెంబా. చంబా నా. అదేం పేరు సార్? ఆవుదోడా అంబా అని అరిసినట్టు ఉంది. ఎందుకు ఇది కొద్దిగా సూట్ అవట్లా? నాకు అంతగా నచ్చలేదు సార్. పోనీ ఓ పని చేద్దాం, ఏడ్ చేద్దాం. బాబు పేరులో ఫస్ట్ అక్షరం వదిలేసి రెండోది తీసుకుందాం. అప్పుడేం పేరు వస్తుంది? చెంబు. చెంబా. ఇది బాగుంది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ఏమని పిలాలంటారు? కూర్చుని క్లియర్ గా చెప్పండి. మన ముఖ్యమంత్రి చెంబు నాయుడు. నిప్పు లాంటి గొప్ప నాయకుడికి, ఈ ప్రపంచానికే టెక్నాలజీని అందించిన విజనరీకి శంభు, తెపాల అని అలాంటి పేర్లు పెట్టడం ఏంటి సార్? అసలు ఏటనుకుంటున్నారు సార్ బాబు గారి గురించి మీరు మొదలు పెట్టారు కాబట్టే ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారిని చెంబు నాయుడు గారు అనాల్సి వచ్చింది. వాళ్ళు అంతే సార్, ఒకటి అంటారు 10 అనిపించుకుంటారు. వర్షం పడ్డా అస్సలు తెలియదు వాళ్ళకి.